మినీ ప్రపంచానికి స్వాగతం. వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్న బదిలీలకు సంబంధించిన గైడ్లైన్స్ 31వ తారీఖు రాత్రి విడుదల చేయటం జరిగింది. దానికి అనుగుణంగానే ఒక ప్రత్యేకమైన జీవోని 344 జీవోని వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు పేరుతో ప్రభుత్వం విడుదల చేయటం జరిగింది. తాజాగా విడుదలైన గైడ్లైన్స్ ప్రకారం ప్రభుత్వం మొట్టమొదటి ఇచ్చిన జీవోకి అనుగుణంగా ఒక ఉద్యోగి 5 సంవత్సరాలు ఎవరైతే ఒకే స్టేషన్లో పనిచేస్తారో వారు ఖచ్చితంగా బదిలీ అయ్యే అవకాశం ఉంది. 2 సంవత్సరాలు ఒకే స్టేషన్లో పనిచేసిన వారు బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని గైడ్లైన్స్లో కూడా పేర్కొనటం జరిగింది. ఉద్యోగులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్న మరొక అంశం గురించి కూడా ఈ గైడ్లైన్స్లో స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా 143 జీవో నెంబర్ 32 అనుసరించి ఉద్యోగి ఎక్కడైతే జీతం తీసుకుంటా ఉన్నారో అదే స్టేషన్ సర్వీస్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పి గైడ్లైన్స్లో పేర్కొనటం అనేది ఉద్యోగులకు కొంతలో కొంత ఊరట కలిగించే అంశంగా కనపడుతుంది. దీని మీద కొన్ని ఆర్డీ ఆఫీసులకు చెందిన ముఖ్య అధికారులు కూడా మాట్లాడుతూ ఎంతో కొంత ఉద్యోగులకు అది మేలు కలిగించే అంశమని చెప్తున్నారు. మొత్తానికైతే శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ జీవో విడుదలైనట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆయా కార్యాలయాల్లో పనిచేస్తున్న మినిస్టీరియల్ స్టాఫ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా 3 సంవత్సరాలు పనిచేసిన వారు ఖచ్చితంగా బదిలీకి అర్హులని పేర్కొనడంతో పాటుగా ఎవరైతే ఏసీబీతో పాటు విజిలెన్స్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో వారిని ఈ బదిలీ సందర్భంగా నాన్ ఫోకల్ పోస్టుల్లో నియమించాలని చెప్పి వారికి కీలకమైన బాధ్యతలు అప్పగించకూడదని చెప్పి తాజాగా విడుదలైన గైడ్లైన్స్ జీవోలో పేర్కొనటం జరిగింది. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల విషయంలో కూడా ఉద్యోగ సంఘాల కార్యదర్శులు 3 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాలు సేవ చేసిన వారు అదే స్టేషన్లో ఖాళీ ఉన్నట్లయితే వారికి కూడా బదిలీకి సంబంధించిన విషయంలో స్పష్టమైన ఆదేశాలను గైడ్లైన్స్లో పేర్కొనటం జరిగింది. మొత్తానికి వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు అసలు బదిలీలు ఉంటాయా లేదా ఈ పెద్ద సందిగ్ధమైన వాతావరణం వచ్చిన నేపథ్యంలో వాటన్నిటికి కూడా పులి స్టాప్ పెడుతూ వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు గైడ్లైన్స్ను విడుదల చేశారు. మొత్తం మీద అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇంకా బదిలీల ప్రక్రియ చాలా చోట్ల పెండింగు ఉన్నందువల్ల 2వ తారీఖు వాస్తవానికి బదిలీలకు సంబంధించిన గడువు ముగుస్తుందని జీవోలో పేర్కొన్నప్పటికీ చాలా ప్రభుత్వ శాఖలు ఇంకా గైడ్లైన్స్ విడుదల చేయలేదు. చాలా శాఖల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. గైడ్లైన్స్ రూపకల్పనకు సంబంధించిన కీలకమైన అంశాలు కొన్ని సీఎంఓ దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నందున మొత్తానికి ఈ బదిలీల ప్రక్రియకు సంబంధించి 2వ తారీఖు లాస్ట్ తేదీ కాకుండా మరొక 10 రోజుల పాటు బదిలీల ప్రక్రియకు సంబంధించి గడువు పొడిగిస్తారని చెప్పి అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సచివాలయంలో ఉన్న ఉన్నతాధికార వర్గాల ద్వారా తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం ఈ వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు సంబంధించినంతవరకు ఎవరైతే 143 జీవో 32 జీవో ప్రకారం ఆయా ప్రదేశాల్లో పనిచేస్తున్నారో వారిని మాత్రం ఎక్కడైతే వారు జీతం తీసుకుంటా ఉన్నారో దానినే వారి పూర్తికాలపు సర్వీసుకు సంబంధించిన స్టేషన్గా పరిగణించాలని చెప్పి జీవోలో పేర్కొనటం అనేది కొంతమంది ఉద్యోగులకు లేదా వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులందరికీ కూడా రీడిప్లాయ్మెంట్ పేరుతో ఆయా ప్రదేశాల్లో పనిచేస్తూ కుటుంబాలకు దూరంగా ఉన్న వారికి కూడా ప్రస్తుతం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వారు బదిలీ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి కొంతలో కొంత ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు లేదా యూనియన్ నాయకుల డిమాండ్లకు కానీ ఒత్తిడికి కానీ తలొగ్గినట్లుగా చెప్పవచ్చు. ఎందుకంటే మొట్టమొదటి ఆలోచన ప్రకారం అయితే అటువంటి వెసులుబాటు ఏమీ లేకుండా గైడ్లైన్స్ తీసుకురావాలని ఒక కొత్త ప్రతిపాదన అప్పట్లో వారి ఆలోచనలో ఉండగా కొంతమంది యూనియన్ నాయకులు ముఖ్యంగా తెలుగునాడు మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ముఖ్య రాజకీయ నాయకులతో మాట్లాడి నేతలతో మాట్లాడి
ఎక్కడైతే వారు పనిచేస్తూ ఉన్నారో దానినే సర్వీస్‌లో అదే సర్వీస్‌ను పరిగణలో తీసుకోవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తుంది. అదే రకంగా కొన్ని ఎన్‌జీఓ సంఘాల నేతలు కూడా కొంతమంది ఆ మేరకు కలిసి వినతి పత్రాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కొంతలో కొంత అనేక రకాలైన ఇబ్బందులు రీడిప్లాయ్‌మెంట్ 143 జీవో అమలు వల్ల రీడిప్లాయ్‌మెంట్ అమల్లోకి వచ్చి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు కొంతలో కొంత మేలు కలిగే విధంగా ఆ పాయింట్‌ని చేర్చడం అనేది కూడా కొంత ప్రయోజనకరంగా కొంతమంది అధికారులు, యూనియన్ నాయకులు కూడా చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రం బదిలీల ప్రక్రియ ఇక ఆరంభమై కౌన్సిలింగ్‌కి సంబంధించి ప్రక్రియ అంతా కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.